కొన్నారు. సో బ్రదర్స్ వాళ్ళు పొలిటికల్లోను దానిలోనూ ఉన్నారంటే ఇస్ అ నైస్ ఫ్యామిలీ కదా. సో అలాగే ఏమిటంటే నాకు ఇక్కడ నుంచి కూడా అంత సెక్యూరిటీ ప్లేస్లోనే నేను ఉన్నాను. సినిమాలు చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు రావనే ప్లేస్లో నేను ఏ రోజు లేను కాబట్టి అంత టెంపరగా అంత సెక్యూరిటీగా బ్రతకగలిగాను. మేడం అయితే మీకు అంటే వెల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కాబట్టి రాజకీయాల్లోకి వచ్చారు. ఎస్. సరే, ఇప్పుడు జగన్ గారు ఇష్టం అన్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఒకప్పుడు ఇష్టపడ్డాను నేను అని అన్నారు. మరి టీడీపీలోకి వెళ్లకుండా వైసీపీలోనే ఎందుకు ట్రావెల్ అవుతున్నారు? ఏమండి అంత విని మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు మీరు. నేను ఇందాకే చెప్పానండి, చెప్తాను చూడండి. రాజశేఖర్ రెడ్డి గారు చేసే విధి విధానాలు నేను ఆయన దేవుడితోనే అండి. అప్పుడు ఆయన ఏజు, ఆయన ఎక్స్పీరియన్సు, తర్వాత దాని నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆయన గొప్ప లెజెండ్ అని చెప్పాను కదా. అప్పుడు నాకు రాజకీయాలతో సంబంధాలు లేవండి, అసలు సంబంధాలే లేవు. దాని తర్వాత కదా మరి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు. అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇష్టం ఉంటే రాజకీయాలకు వచ్చేసేదాన్నిగా. 2 times రాజశేఖర్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళండి. నా ఇంటి పక్కనే రాజశేఖర్ రెడ్డి గారు ఉండేది. కాశీ బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఇటు ఇంకా కొంచెం ఆ డౌన్కి ఇలాగా ఇంటి పక్క నుంచి కిందకి రోడ్డు ఉంటుంది, శ్రీనగర్ కాలనీ వెళ్ళిపోవడానికి. ఆరోరా కాలనీలో నేను స్టే చేసేదాన్ని అండి. అక్కడ నా హౌస్ ఉండేది. ఆల్మోస్ట్ 80 hours ఉన్నాను. సో శర్మిల గారు కూడా పక్కనే ఉండేవారు. అలీ, నేను, శ్రీకాంత్ మేమందరం పక్కనే. అప్పుడు మా అసోసియేషన్ దీని గుండా రాజశేఖర్ రెడ్డి గారి ఇంటికి మా అసోసియేషన్ మెంబర్స్ తో నేను 2 times వెళ్ళానండి. సమ్ ఏదో ల్యాండ్ అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ల్యాండ్స్ ఇవ్వాలి అది ఇదని ఒక దీంతో, అయితే మా ఏవైనా సీఎం గారు కాబట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది, ఇల్లు కూడా దగ్గరే కాబట్టి చెప్తున్నాను. ఎవరినైనా రానిచ్చేవారండి ఆయన. వీళ్ళు రావాలనుకుంటున్నారంటే రమణండి అనే వాళ్ళు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అయితే వద్దనేవారో ఏముడనేవారో నాకు సంబంధం లేదు, కానీ చెప్తున్నాను. అప్పుడే వెళ్ళిపోతాను కదా. నాకు రాజకీయాల్లోకి వెళ్ళిపోవాలి ఏంటి సినిమా ఫీల్డ్ అని అనుకుంటే అప్పుడే వెళ్ళిపోతాను కదా. అది కాదు. సో అభిమానించారు. దాని తర్వాత నాకు పాజిబిలిటీ, నేను రాజకీయాల్లోకి రావడానికి నాకు ఒక పాజిబిలిటీ ఉండాలి కదా. నేను ఫ్రీ అవ్వాలి. నేను అప్పుడు బాగా బిజీ ఉండే ఆర్టిస్ట్ని, నాకు అవసరం కూడా లేదు. అంటే ఎదుటి వాళ్ళకి మనం రెస్పెక్ట్, మీకు కూడా నేను రెస్పెక్ట్ ఇస్తానండి, ఖచ్చితంగా ఇవ్వాలి. సో ప్రతి మనిషికి మనం రెస్పెక్ట్ ఇస్తాం. వాళ్ళ మీద ఉన్న నా ఒపీనియన్ని చెప్తున్నానే కానీ, అంతేగాని చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఒపీనియన్ ఉందని వెళ్ళిపోను కదా. అయితే అప్పుడులో ఏంటంటే టీడీపీలోని నా బ్రదర్ మరి టీడీపీ కదండి, వాళ్ళు ఉండేది విశాఖపట్నం, నేను ఉండేది హైదరాబాదు. సో అప్పుడు అక్కడికి హైదరాబాద్ వచ్చినా ఏమొచ్చినా మహానాడుకి తీసుకెళ్ళడం కానీ ఇలా చేయటం కానీ, నేను సెలబ్రిటీని కాబట్టి చాలా హైప్ చేయడం, ఆ ఫొటోస్ అవి హైప్ చేయడం. ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ది ఫస్ట్ ఉమెన్ కదండి, ఫస్ట్ పర్సన్ నేను 2 lakh రూపీ నేను చంద్రబాబు నాయుడు గారికి పార్టీ ఆఫీస్కి పట్టుకొని వెళ్ళి చెక్ ఇచ్చానండి. ఒక మంచి అభిప్రాయం. అయ్యో మన రాష్ట్రం విడిపోయింది, అప్పుడు ఉన్న మన ఇప్పుడేంటి మన ఒపీనియన్ ఏంటి? రాష్ట్రం విడిపోయింది, దానికి రాష్ట్రానికి పనికొచ్చే ఫండ్ కోసం ఇచ్చాను, ఫండింగ్ కోసం ఇచ్చాను. ఎందుకని అయ్యో ఏంటి రాష్ట్రం విడిపోయింది, మన రాష్ట్రానికి ఏమీ లేవు ఏంటి ఇప్పుడు సిచ్యువేషను, అంతా హైదరాబాద్లో ఉండిపోయిందని మామూలుగా అప్పుడు అలా గోల పెట్టేవాళ్ళు. సో అది నాకు బాగా దాని మీద ఇన్స్పైర్ అయ్యి నేను ఒక 2 lakhs చెక్ పట్టుకొని వెళ్ళి ఇచ్చాను. అలా అని పార్టీ లబ్ధి కోసమో, లేకపోతే ఇప్పుడు నేను పార్టీలో జాయిన్ అవ్వటానికి, నేను చెక్ ఇవ్వటానికి చాలా ఇయర్స్ మధ్యలో మిడిల్లో ఉందండి. అలా అనుకుంటే మరి దానికోసమే అనుకుంటే నేను ఏదో పదవడిగేస్తాను, లేకపోతే అందులో పార్టీలో జాయిన్ అయిపోతాను. అప్పుడు చెక్కులు ఇచ్చిన అందరికీ పదవులు ఇస్తారని ఎక్కడా లేదు కదా మేడం. అలా అని కాదు, నేను ప్రయత్నం చేస్తే నేను అడగబోయేది అదే అడిగారు. యాక్చువల్గా మీ బ్రదర్ టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండేవారు కదండి. ఎవరండి? రామానాయుడు గారు. ఎక్కడండి? మాడుగులు కదా, మాడుగుల నియోజకవర్గం. సో బ్రదర్ పార్టీలో ఉండేటప్పుడు మీకు అందులోకి పార్టీలోకి వెళ్ళి ఒక మంచి పొజిషన్ తెచ్చుకోవడం ఈజీ అవుతుంది కదండి. ఆయన సీనియర్ టీడీపీలో. ఆయనే కాదండి, అయ్యన్న పాత్రుడు గారు కూడా మా రిలేషనే. అయ్యన్న పాత్రుడు మామయ్య గారు, అయ్యన్న పాత్రుడు గారు మామయ్య గారు అవుతారు. సో ఇలాగ ఏమిటంటే మా రిలేషన్ లో చాలా మంది ఉన్నారు. నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు అంతమంది టీడీపీలో ఉండేటప్పుడు మీరు ఇటువైపు వచ్చారు కదా, ప్రత్యేకంగా ఏంటి కారణం? కారణం ఏమి లేదండి, దేనికి ఒకటి గుర్తుపెట్టుకోండి, కారణాలతో కొందరు వస్తారేమో, ఐ డోంట్ నో.
నాకు సంబంధం లేదు, నాకు తెలియదు. బట్ నేను రావటానికి కారణం ఆల్రెడీ చెప్పాను. నేను ఎక్కడ ఇన్స్పైర్ అయ్యాను, ఏ సిచ్యువేషన్లో అయ్యాను, ఏమిటి అనే దాని మీద వచ్చాను. సో ఇన్స్పైర్ అయ్యి వచ్చాను. సరే మేడం, మీ పుట్టడం ఇదంతా ఎక్కడండి? విశాఖపట్నంలోనా, మాడుగుల్లోనా? ఎక్కడ? మాడుగుల దగ్గర అప్పలరాజుపురం అని. అప్పలరాజుపురం. ఏం చదువుకున్నారండి మీరు? ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ వరకు చదువుకున్నారు. మేడం, మీరు సినిమాల్లోకి ఎలా వెళ్ళారండి అసలు? అంటే మీ వాళ్ళు ఎవరైనా సినిమా ఫీల్డ్లో ఉన్నారా? ఎవరు లేరా? ఎవ్వరూ లేరు సినిమా ఫీల్డ్ మీద. అంటే యాక్చువల్లీ మా ఇంట్లో అది కూడా రామానాయుడు డిస్ట్రిబ్యూషన్ అనేసి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు. మీ బ్రదర్స్ వాళ్ళు, బ్రదర్ కాదు, పెద్ద బ్రదరు చిన్న బ్రదర్. అంటే ఏంటండి? కజిన్స్ అండి? సొంత బ్రదర్స్? ఓన్ బ్రదర్. రామానాయుడు సన్నేష్ నాయుడు వచ్చి జనసేన కంటెస్టింగ్ మొన్న ఓడిపోయినాడు. ఓన్ బ్రదర్స్. బట్ అప్పుడు అది ఉండేది. రామానాయుడు అంటే నిమ్మల రామానాయుడు గారండి? జి రామానాయుడు, గోల్డ్ రామానాయుడు అంటారు. మా గోల్డ్ షాప్స్ కాబట్టి గోల్డ్ రామానాయుడు అంటారు. సో దానికి ఏమిటంటే అప్పుడు కొంచెం గ్లామరిష్గా ఉండేదాన్ని. బట్ 9th క్లాస్ టైం నుంచే నాకు కొంచెం మెచ్యూర్డ్గా అనిపించేదాన్ని. కొంచెం హైట్, కలర్ ఇదంతా ఉంటుంది కాబట్టి అందరూ మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూస్తే కొంచెం అట్రాక్టివ్గా ఉండేదాన్ని అనమాట. దానికి సినిమాల్లోకి వెళ్ళొచ్చు కదా, రమ్మంది వాళ్ళు ఉన్నారు, నువ్వు కూడా వెళ్తే ట్రై చేస్తే. అప్పుడులో మనకు అంత లేదండి. వాళ్ళందరూ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు. రవలి వీళ్ళందరూ ఉన్నారు. మరి అందుకే కదా నా పేరు రమ్య అని రామానాయుడు గారు పెట్టారు. సో అలా ఏమిటంటే వీళ్ళందరూ ఉన్నారు. బట్ నాకు అంత, నేను స్పోర్ట్స్ ఉమెన్ అనమాట. కబడ్డీ, ఖోఖో, రన్నింగ్ మంచి ప్రైజెస్ వచ్చాయి నాకు. నేను మచిలీపట్నం వరకు వెళ్ళానండి. మచిలీపట్నం, వరంగల్, యువతల చెన్నై దగ్గర అదేదో ఊరండి, అంతవరకు వెళ్ళాను స్పోర్ట్స్లో. సో నేను హై స్కూల్లో ఉన్నప్పుడు అనమాట. నేను 7th నుంచే మంచి స్పోర్ట్స్ ఉమెన్ని. సో కొంచెం ఇది ఉంది కానీ హైదరాబాద్ ఎలా నాకు తెలియదు. సో అప్పుడు నేను కొంచెం నా ఫ్రెండ్ సపోర్ట్ తీసుకొని నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను అనమాట. అప్పటికే ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది చెన్నై నుంచి. అప్పటికి ఇంకా కొంచెం ముందే అయిపోయింది. అయిపోయిన తర్వాత మా షాపులో ఒక అబ్బాయి వాసు అని శ్రీకాకుళం అబ్బాయి వర్క్ చేసేవాడు. వాళ్ళ సిస్టర్ వాళ్ళు చందానగర్లో ఉంటున్నారు. వాళ్ళు మా ఇంటికి ఒకసారి అనుకోకుండా గోల్డ్ షాప్లో ఈవినింగ్ ట్రైన్ అయితే శ్రీకాకుళం నుంచి మార్నింగ్ వచ్చేసి కొంచెం మా షాప్లో గోల్డ్ ఐటమ్స్ అవి కొనుక్కొని మా ఇంటికి లంచ్కి వచ్చారు. లంచ్ చేసినప్పుడు నాకు అలా ఇంట్రెస్ట్ లోపల ఉంది కదా, ఫీల్డ్కి వెళ్ళాలి. గోల్డ్ లాగా ఉన్నారు కదా మీరు కూడా. సో అలా ఏమిటంటే ఆమెని కొంచెం అడ్రస్ అదే అడిగి పెట్టుకొని తర్వాత నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళాను. రామానాయుడు గారు, నైస్ ఫ్యామిలీ నుంచి వచ్చావమ్మా, వెళ్ళిపో, నీ దగ్గర ఫోటోలు లేవంటున్నావు, ఏమి, నాది అన్ప్లాన్డ్ అనమాట. ప్రొడ్యూసర్ రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళారు. నాకేం ప్లాన్ లేదు కదా, ఫొటోస్ ఉన్నాయా, నువ్వు ఇది వరకు ఎక్కడైనా యాక్ట్ చేసావా, అది నేను ఎక్కడ యాక్ట్ చేయలేదు సార్. సో అది అప్పుడు మా ఇంటిలో రియల్గా చెప్తున్నానండి, నేను వేరే ఇది చేసి కాదు. లేడీస్ సినిమాలకు కానీ వీటికైనా వెళ్ళాలంటే మగవాళ్ళు కూడా వెనకాల ఉండాలి. అంత సిస్టమేటిక్ గా ఉండేవాళ్ళు. సెక్యూర్డ్ ఫ్యామిలీలో చిన్నప్పుడు అంటే ఫ్రెండ్స్ తో వాళ్ళతో వీళ్ళతో వెళ్ళిపోవడం అది వేరు. కొంచెం మెచ్యూర్డ్ ఇదైన తర్వాత మాత్రం 100% ఫ్యామిలీ సభ్యులు అందరు కలిసి వెళ్ళటమే అంతే. సో అలా ఉండేది.